రాష్ట్రంలో వ్యవసాయానికి సంబంధించి సాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా పంట కాలువల శివారు ప్రతి ఎకరానికి నీరు అందేలా కృషి చేస్తామని నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. అధికారులంతా క్షేత్రస్థాయిలో దృష్టి పెట్టి ప్రస్తుత వర్షాకాలంలో ముంపు సమస్య ఎదురుకాకుండా అన్నదాతకు మేలు జరిగేలా కాలువలు, డ్రైన్లలో అవసరమైన ప్రక్షాళన పనులను యుద్ధ ప్రాతిపదికన 10 రోజుల్లో మొదలుపెట్టేలా సమాయత్తం కావాలని మంత్రి రామానాయుడు పేర్కొన్నారు. ఆలోచనతో నిన్న క్యాబినెట్లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి సూచనలతో ఏదైతే ఈ యొక్క సీజన్ ఏదైతే స్టార్ట్ అవుతూ ఉందో, వ్యవసాయ సీజన్ ఏదైతే స్టార్ట్ అవుతూ ఉందో, ఈ యొక్క సీజన్కి ఎటువంటి సాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ఆఖరి ఎకరం వరకు కూడా సాగునీటికి ఎట్లా మనం తీసుకెళ్ళగలుగుతాము, రైతులకి ఎట్లా మేలు చేయగలుగుతామనేటువంటి అంశాలు ఏవైతే నిన్న చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్లో తీసుకున్నారో దాని మీద ఈరోజు ఏదైతే మా ప్రిన్సిపల్ సెక్రటరీ, అదేవిధంగా ఈఎన్సి, అదేవిధంగా మన సలహాదారులు, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి సిఈలు, ఎస్సీలు వంటి ఉన్నత అధికారులందరితోటి కూడా ఈరోజు సమీక్ష జరపడం జరిగింది. అందులో చాలా క్లియర్గా ఏదైతే ఇమ్మీడియట్లీ రైతులకి మేలు చేసేటువంటి ఏవైతే మనం చేయాలో ఆ పనుల్ని టేకప్ చేయాలి. పర్టికులర్గా ఏదైతే ఇప్పుడు కొంత మనం ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి కొంత నీటిని విడుదల చేస్తున్నప్పటికీ కూడా ఏదైతే కింద ప్రతిబంధకాలు ఏవైతే ఇంకా ఏర్పడుతూ ఉన్నాయో వాటిని ఎట్లా అధిగమించాలి. అదేవిధంగా రేపు నాగార్జున సాగర్ కానీ, శ్రీశైలం కానీ, లేదా ఇతరత్ర జలాశయాలు రేపు రైన్స్ వచ్చిన తర్వాత వాటిని నిండుకున్నప్పుడు ఆ వాటర్ను కూడా మనం ఎట్లా యూటిలైజ్ చేసుకోవడానికి ఇప్పటి నుంచే ఎట్లా మనం ప్రికాషన్స్ తీసుకోవాలి, వీటన్నిటి మీద కూడా మరి ఈరోజు అంటే ఏదైతే పర్టికులర్గా కెనాల్స్, కాలువలు ఏవైతే ఉన్నాయో, డ్రైన్స్ ఏవైతే ఉన్నాయో వీటినన్నిటినీ కూడా యుద్ధ ప్రాతిపదికన ప్రక్షాళన పనులు మనం చేపట్టాలి. అటువంటి ఇమ్మీడియట్లీ రైతులకి మేలు చేకూర్చేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ కూడా గ్రౌండ్ లెవెల్లో ఎస్టిమేట్ చేసి అవన్నీ కూడా ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి, ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి సాగునీటి మరి ఈ వ్యవస్థని నిర్వీర్యం చేసేసినటువంటి పరిస్థితుల్లో బడ్జెట్లో మరి ఈ యొక్క ఇరిగేషన్కి అన్యాయం జరిగినటువంటి పరిస్థితుల్లో గత 1-2 సంవత్సరాల నుంచి మన వీడ్ అంటే ఏదైతే జనరల్గా ఈ వీడ్ రిమూవల్ అనేది అటు డ్రైన్స్లో కానీ ఇటు కెనాల్స్లో కానీ ఎప్పుడు కూడా ఏప్రిల్ నెలలో మరి వర్క్స్ ఎస్టిమేషన్ చేసి టెండర్స్ పిలిచి అగ్రిమెంట్లు ఇస్తారు. మే నెలలో పనులు జరుగుతాయి. ఇది ఈ సంవత్సరం కాదు, నా చిన్నప్పటి నుంచి కూడా ఎప్పటి నుంచి కూడా తెలుస్తున్నటువంటి పని ఇది. కానీ దురదృష్టం ఇది జూన్ నెల. మరి ఏదైతే ఈరోజు ఈ ప్రభుత్వం మరి వచ్చే సమయానికి మరి ఏదైతే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కనీసం ఎస్టిమేషన్లు కానీ, టెండర్స్ కానీ, అగ్రిమెంట్లు కానీ మే నెలలో చేయవలసిన ప్రక్రియ కూడా చేయకుండా గాలి కొదిలేయడంతో ఇప్పుడు జూన్ నెల వర్షాలు స్టార్ట్ అయినా కొంతమేర నీటిని మనం ఏదైతే మరి ధవళేశ్వరిని విడుదల చేసుకుంటున్నప్పటికీ కూడా ఈవేళ ఆకుమళ్ళకి నీరు అందనటువంటి పరిస్థితి. డ్రైన్స్లో కూడా వీడు గట్టిగా ఉండడంతో చిన్నపాటి వర్షాలకి ఆకుమళ్ళు కూడా మునిగిపోతున్నటువంటి పరిస్థితి ఏదైతే ఉంది. అందుకే నేను ఈవేళ రివ్యూలో కూడా అడిగాం, అవన్నీ పక్కన పెట్టి కనీసం మీరు ఎస్టిమేషన్, టెండర్లు చేసి మీ ప్రక్రియ మీరు చేయాలి. మరి అటు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గెలుస్తుందో రాదో తెలియదు, కానీ 8వ తారీఖున విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేస్తానని దానికి ఏర్పాట్లు అయితే చేసుకున్నాడు. కానీ ప్రతి సంవత్సరం సీజన్లో చేయవలసిన పనులకు మాత్రం ఏర్పాట్లు ఎందుకు చేయలేదని చెప్పి ఈరోజు సమీక్ష సమావేశాలు కూడా డిస్కషన్ చేయడం జరిగింది. అంటే యుద్ధ ప్రాతిపదికన ఇప్పుడే ఇమ్మీడియట్లీ షార్ట్ టెండర్స్ అయినా పిలిచి వితిన్ 10 డేస్లో అయినా సరే ఆ యొక్క వీడ్ రిమూవల్ ఏదైతే ఉందో దాని యుద్ధ ప్రాతిపదికన చేపట్టి ఆ రైతులకి మేలు చేకూర్చేటువంటి విధంగా చర్యలు తీసుకోమని స్పష్టంగా వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏదైతే సిల్ట్
ఏంటంటే కెనాల్స్లో కానీ డ్రైన్స్లో కానీ 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎక్కడ కూడా ఒక తట్ట మట్టి తీసినటువంటి పాపాన పోలేదు. దానితో చిన్నపాటి వర్షాలు వచ్చినా ఆ డ్రైన్స్ పొంగిపోయి వేలాది ఎకరాలు ఆయకట్టు ముంపుకు గురవుతున్నటువంటి పరిస్థితి.